సాటర్డే వ్లాగ్ అయితే పూజ చేసేసుకున్నాం. సాటర్డే టిప్స్ ఉన్నవి పెట్టాను. మళ్ళీ అటు నుంచి వచ్చినప్పటికి ఇలాగ ఉంటుంది. అయితే 1 గంట అయిందనమాట. సో ఇప్పుడైతే 2 అని చెప్పేసి బఠానీ ఉట్టిది నాకు తినబుద్ధి కాదు. ఈ టేబుల్ అంతా కొంచెం నీట్గా క్లియర్ చేయని చెప్పేసి సారీ ప్రీ ప్లేటింగ్ చేసుకొని గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు అయితే సాటర్డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా స్నానాలు అయిపోయాయి. అయితే పూజ చేసేసుకున్నాం సాటర్డే. ఇక్కడైతే దోశలు వేస్తున్నాయి. ఇంకా మా ఆయనకి డ్యూటీకి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక రుబ్బు పలచినట్లు. సాటర్డే కదా, సో మాకు ఎత్తు పాప ఇలా రెడీ అయింది. హాయ్ చెప్పు, సే హాయ్. స్కూల్కి వెళ్తున్నావా? నీకు నచ్చిందా డ్రెస్సు? అమ్మ జడలు బాగా వేసింది ఈరోజు. గీతు, అమ్మ జడలు నచ్చాయా? క్లిప్లు ఎవరికి ఇవ్వకు, నేను అది ముడికాడతానులే, ఆగు. ఇంక ఈరోజు ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది అనమాట. జడలు ఏమంటే వేసిన, క్లిప్స్ ఉన్నవి పెట్టాను. మళ్ళీ అటు నుంచి వచ్చినప్పటికి ఇలాగ ఉంటుంది. ఇలాగ పీక్స్ వస్తుంది ఒక్కొక్కసారి. చూద్దాం ఈరోజు ఎలా వస్తుందో. ఇది వేసినట్టు అయ్యి ఇదమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయింది ఈరోజు. కొంచెం అట్లో సగం తిన్నదనమాట, వెళ్ళిపోయింది. ఇంకా ఆ ప్లేట్లోనే నేను కూడా వేసుకుంటున్నా. మా ఆయన స్నానానికి వెళ్ళారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంతలోపు నేను తినేస్తా నిలబడి వేస్తుండి. లేని నువ్వు తింటావా? బాగుంటుంది. అండ్ అండ్ ఇతను కింద ఉండదు. కింద దించేసి బొమ్మలేసి ఆడిపించినా కూడా ఏడ్చిక్కొని వచ్చేస్తుంది అనమాట. ఆ మూలకి వెళ్ళిపోయి ఈ మూలకి వెళ్ళిపోయి మధ్య అన్ని నోట్లో ఒకటి పెట్టేస్తుంది, ఏవో పడతాయి అవి. సో అందుకోసమే ఇంక ఎత్తుకొని చేసుకుంటాం. కదలే నిషా, కదలే నిషా వచ్చలేదు. గీతం బాక్స్ పట్టుకెళ్ళిపోయింది. ఈరోజైతే 1 గంట అయిందనమాట. సో ఇప్పుడైతే అన్నీ కోసుకొని ఇంకా ఈరోజు అయితే వెజ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నాను. అలానే పక్కన చిన్న బంగాళదుంప రవ్వ కూర వండుదాము, దీనికి కాంబినేషన్గా తినడానికి బాగుంటుందని చెప్పేసి బంగాళదుంపలు 2 అంటే 2 పొయ్యి మీద ఉడకబెడుతున్నా. ఇందులో అయితే బిర్యానీ చేసేస్తా. బాస్మతి రైస్ ఇప్పుడే నానబెట్టా. ఎక్కడ లేనిషా పాప అయితే మొత్తం అన్ని కంగాలు చేసి కింద అన్ని ఇసిరేస్తుంది చూడండి. అసలు ఏం లేనిషా. ఇంక ఇప్పుడు ఇలా రైస్ వేస్తున్నాను అనమాట. అన్నీ వేసి కలిపేసాం కదా. ఇంక ఇప్పుడు ఉప్పు అదే కారం అయిను బిర్యానీ మసాలా పౌడర్లు అన్నీ వేసేస్తాను. వేసి నీళ్ళు వేసేస్తాను. ఇక్కడైతే దుంపలు ఉడుకుతున్నాయి. ఇక్కడైతే బఠానీలు పెట్టాను అనమాట వేరేగా. మా ఆయన ఈ వెజ్ బిర్యానీ చేసినప్పుడు ఈ మధ్య రీసెంట్గా చెప్పారు, ధరణి బఠానీ కూర వండ అని చెప్పేసి. బఠానీ ఉట్టిది నాకు తినబుద్ధి కాదు, అందుకోసమే దుంపలు మిక్సింగ్ చేస్తున్నాను అనమాట. నైట్కి ఒకవేళ దుంపలు బఠానీ మిగిలిపోయినా కూడా టిఫిన్లోకి కూడా కూర కింద చేసేద్దామని చెప్పేసి. యాక్చువల్గా అయితే లేట్గా వంట స్టార్ట్ చేశానండి, ఎందుకంటే బిర్యానీ కదా. సో ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ బిర్యానీ ఉడుకుతుంది, బాగా ఉడకాలి ఇంకా. ఇక్కడ వచ్చేసరికి కూరగా పెట్టేసినాను అనమాట. బఠానీ ఉడికిపోయాయి, అలానే బంగాళదుంప కూడా ఉడకబెట్టేస్తాను. ఆల్రెడీ 1 గంటన్నర అయిపోతుంది. అండ్ మ్యాక్సిమం 2కి 2:15 వస్తారు. హాఫ్ అన్ అవర్లో చేసేయాలి. నేను ఏంటి ఎందుకు ఏడుస్తాను? అల్లరి చేస్తాను వాళ్ళగా. 45 మినిట్స్ పట్టిందండి. అంటే అన్నీ కట్ చేసేసి వేపేసి బిర్యానీ ప్రిపేర్ చేయడానికి. ఇగోండి బిర్యానీ ఫైనల్గా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపలేదు, లాస్ట్కి వచ్చేసింది. ఒక ఆపేస్తా. ఉడికిపోయింది, ఇప్పుడే చూశాను. మీరు బాస్మతి రైస్ ఏ బ్రాండ్ వాడతారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు. సో ఇది వచ్చేసరికి మార్నింగ్ గీతమ్మకి చేసి ఉంచిన కర్డ్ రైస్ కొంచెం ఉంది. ఇది వచ్చేసరికి కచాంబరి. ఇక్కడ వచ్చేసరికి కూర ఇంకా అవ్వలేదు, అవుతుంది. ఈ కూర కోసమే వెయిటింగ్. బాగా ఉడకాలి కదా. ఆల్రెడీ ఉడకబెట్టాను ఆ బఠానీలు. ఇందులో కూడా బాగా కుక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడే ఇలా వాటర్ వేసాను, మరుగుతుంది. కూర కలపడానికి వెళ్ళాను. నా కోసం ఎలా వెయిట్ చేస్తా చూడండి.
మంచం దిగదనమాట. మంచం మూల, ఈ మూలకి వచ్చి అరుస్తుంది. ఎలా అని అరుస్తావు? ఏమని అరుస్తావు నువ్వు? నాకు చెప్పు. అమ్మ అంటావు కదా అను. అమ్మా అమ్మా నడిచేస్తుంది ఇది పొట్టి తల్లి. హాయ్ చెప్పు, సే హాయ్. ఓ ఏం మాట్లాడుతున్నావు? తాతాను తాత, నాన్న నాన్న, తాత 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 తాత. ఆయన ఇది లంచ్కి వచ్చారనమాట. ఇక్కడైతే అన్నీ పెట్టేసా. మళ్ళీ నిషిపాప వడ్డేస్తుందంట. లేని నువ్వు వడ్డేస్తావా? వచ్చి బటానీ విత్ ఆలు కర్రీ. యమ్మీ యమ్మీ బిర్యానీ. కచాంబరీ. అయితే నాని ఉట్టి బిర్యానీ చేశాను నాని. మళ్ళీ నువ్వు అంటావు కదా ధరణి వైట్ బటానీ కర్రీ ఉండే బిర్యానీకి బాగుంటుంది అనేసి. సో ఇది ఉండే. ఈ బటానీకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందనమాట మా ఆయనకి. యాక్చువల్గా పార్వతీపురం వెళ్తే, అదే మా ఊరు సీతారాంపురం కదా, అక్కడ దగ్గర టౌన్ అంటే మాకు పార్వతీపురం అనమాట. సో అక్కడ వచ్చేసరికి 10 రూపాయల బిర్యానీ అనేది ఉంటుంది. బిర్యానీ విత్ తింటారా, శనగలు కూరేస్తారట. అప్పటి నుంచి బటానీ తినడం అలవాటు అయిపోయిందంట మా ఆయనకి. చిన్న ప్లేట్ అంటే మనం స్నాక్స్ గట్ట మిక్చర్ గట్ట మనం పెడతాం కదా. అవును. ఆ ప్లేట్ లోనే బిర్యానీ వేసి దాని మీద కూర వేసిస్తారు. 10 రూపాయలకి ఎవరైనా అయితే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి అయిపోగానే వచ్చి తినేసి బస్ ఎక్కివ్వాలి. కొద్దిగా 1-2 గంటలు ఆకలి లేకుండా ఉంటుంది. టేస్ట్ బాగుంటుందా 10 రూపాయలకైనా? సో నాకు ఎప్పటి నుంచి ఇప్పించమంటాను అనమాట. నాయని ఒకసారి ఇప్పించి 10 రూపాయల బిర్యానీ అని చెప్పేసి ఈసారి వెళ్ళినప్పుడు తినడానికి ట్రై చేయాలి. వేడిగా ఉంది. ఇప్పుడే చేశాను, మార్నింగ్ చేయలే, ఎందుకు వేడిగా తింటామనేసి. ఇంకా తిన్నవదనమాట మమ్మల్ని. తింటున్నప్పుడు మాత్రం అలా ఎక్కిపోతుంది, అదేం సరదా కానీ నా మీదకి కానీ మా ఆయన మీదకి కానీ. మ్యాక్సిమం వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మాత్రం మ్యాక్సిమం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది అనమాట. గొప్ప ఇష్టం. నేను ఎలా ఉంది టేస్ట్? బాగుందా? నువ్వు లెనిషా వండింది కదా, హెల్ప్ చేసింది, అందుకే బాగుంది. లెనిషా వండితే సూపర్ ఉంటుంది అనమాట. చూసావా లెనిషా? ఆ క్రెడిట్ కూడా నువ్వే తీసుకుంటానువే. ఇంకా మా ఆయన అయితే లంచ్ చేసి వెళ్ళిపోయారు. సో నాకు మార్నింగే చెప్పారు, ధరణి ఒకసారి ఈ టేబుల్ అంతా కొంచెం నీట్గా క్లియర్ చేయని చెప్పేసి. సో ఇప్పుడైతే ఈ టేబుల్ అయితే నీట్గా క్లీన్ చేసేసి నెక్స్ట్ నాకు కూడా ఒక పని ఉంది. యాక్చువల్గా ఇది ఐరన్ గట్రా చేసుకోవడానికి అన్నట్టు ఈ టేబుల్ ఒకసారి ఉంది, రీప్లేట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి టేబుల్ కూడా నాకు అవసరం అవుతుందిలో, ఇంకెందుకని చెప్పేసి ఇది ఖాళీ చేసిస్తున్నా. యాక్చువల్గా చింతపండు ఇది మొన్న అత్తమ్మ వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చాను అనమాట. ఎక్కడో ఒక 2-3 దగ్గరలో పిక్ ఉందనమాట. సో అంటే తీసేశారు మొత్తం. ఆ పిక్ ఉండడం వల్ల పురుగు పట్టేసింది ఫుల్గా. సో రోజు ఎండలో పెట్టి తీస్తున్నా, అందుకే ఇది ఇక్కడ ఉందనమాట, చాట్లో పెట్టాను. యాక్చువల్గా ఇది కొంచెం స్టోర్ రూమ్ కింద నేను వాడతాను, అందుకు ఇక్కడ ఈ చింతపండు మీకు కనిపించింది. సో ఫస్ట్ అయితే ఇది క్లియర్ చేసేస్తా ఇది. సో క్లియర్ చేసేసాను అనమాట. సో అక్కడ పెట్టేస్తే పని అయిపోతుంది అంతే, ఇంకా పెద్ద పని ఏం కాదు ఇది. సో ఇదైతే నా చిన్న పోర్టబుల్ మిషన్ ఐరనింగ్ది. సో దీంతో ట్రై చేద్దాం, అవుతుందో అవ్వదో. నేను ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. చూడండి బూజు పట్టింది, చాలా రోజులు అయిపోయింది ఇది వాడి. సారీ ప్రీప్లేటింగ్ చేసుకొని కట్టేసుకున్నాను అనమాట. మా ఆయన వస్తున్నారు, రియాక్షన్ చూద్దాం. తలుపులు ఎత్తేస్తాను. బుజ్జి నేను ఏంది నీ ఎక్స్ప్రెషన్? నేనేదో పెద్దగా రియాక్ట్ అయిపోతావేటో అనుకున్నాను. రీల్స్ టైం అన్నమాట మాకు ఇప్పుడు. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు నాకు మా ఆయన కొట్టినట్టు యాక్ట్ చేస్తారనమాట. లేనిచి పాప రియాక్షన్ చూద్దాం ఈరోజు, ఓకేనా? నువ్వు ఎప్పుడు వీడియోలు అనుకోని ఏడుస్తాను మళ్ళీ ఆపు నువ్వు కూర్చోండి. నేను ఏడిస్తే చూడలేకపోతుంది అసలు, తెలుసా? ఏమి ముయ్యానా ఏడు పాప?
మొయ్ 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 ఎప్పుడు ఏడ్చుకోని పుసి 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 యాడకో కొట్టి అమ్మకి గట్టి గట్టి కొట్టిไม่నువ్వు ఏటైంది అలా చూస్తాను ఏటి అలా అంకస్ ఎంత కోపం చూసారా. మేము ఇప్పుడే అబ్జర్వ్ చేసాం, ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్గా. తను చాలా రియాక్ట్ అవుతుంది అనమాట. నేను ఏడిస్తే తను తట్టుకోలేకపోతుంది, వెంటనే తను చాలా కోపంగా చూడడం, నెక్స్ట్ తను కూడా ఆడడం చేస్తుంది అనమాట. అలా నవ్వించడం నవ్వట్లేదు, బూచనట్లేదు. 3, 2, 1 ఇంకా నైట్కి వచ్చేసరికి దోశలు వేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం లక్ష్మికి బిర్యానీ అయితే కొంచెం వంట ఇచ్చేసిన, కొంచెం అనేది గీతం కొంచెం అనమాట. తను తింటుంది ఏంటనే, బట్ తను తినలేదనమాట. సో కర్రీ మధ్యాహ్నంతో ఉంది, ఇంకా బొంబాయి చట్నీ చేయలేదు. మట్కా సినిమా వస్తే ఇంకా ఐబొమ్మలో చూసుకొని ఉండిపోయాం ఇద్దరం. ఏమన్నారంటే మధ్యాహ్నం కర్రీ ఉంది కదా ధరణి, అది తినేద్దాం దాంతో అని. ఏం కాదులే మరి ఇంకెందుకు ఇప్పుడు బొంబాయి చట్నీ చేయడం అంటే మరి చేయలేదనమాట ఈ కర్రీ. మొన్న ఈ మధ్య టమాటా పిక్కలు తీసుకున్నాము, అది కూడా ఉంది, అది కూడా ఈరోజు టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా కర్రీ అయితే ఏమి ఉండట్లేదు. మధ్యాహ్నం కర్రీతోనే ఈ దోశలు అయితే తినేస్తాం. కర్రీతో దోశలు చాలా బాగుంటాయి, సో అందుకోసమే అది ప్లాన్ చేసాం అనమాట. కొంచెం ఎగ్గితే అట్టు బాగా వస్తుంది. లేని ఏంటది? ఏంటి నాని దానికోసం కొన్నావా? అది అంత ఫీల్ అయిపోతుంది లేనిచా. నీది రేపు వస్తుందిలే, నీది రేపు వస్తుంది. నాని ఇక్కడ నుంచి ఒకటి కొంటామంటే అవ్వదు, ఇద్దరికి 2 ఆర్డర్ పెట్టి ఇవ్వాల్సిందే. ఇక స్విమ్మింగ్ పూల్ అనమాట మా పిల్లలకి. చాలా రోజుల నుంచి ఇది కొందాం అని చెప్పేసి దగ్గర దాని చిన్నప్పటి నుంచి అనుకున్నాము. అది పెద్దదైపోయింది, ఇప్పటికి 1 year అవుతుంది. మళ్ళీ అంటే అలా ఉంచేస్తే వాళ్ళకి జలుబు దగ్గులు ఏమైనా వచ్చేస్తేమో 1 year తర్వాత కొందానే అనుకుని ఇంకా డిలే చేస్తూ వచ్చాం. ఆఖరికి మొన్న అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇంకా పాప అయితే యాక్చువల్గా ఒప్పుకోవట్లేదు. చాలా సార్లు ట్రై చేస్తాం కొందామని, బయట ఎక్కడ కనిపించలేదు. మనకు అవసరం లేనప్పుడు కనిపిస్తాయి, అవసరం ఉన్నప్పుడు మాత్రం దొరకవు. అప్పుడు పెద్ద ఉండేవి, రోడ్డు మీద అమ్మేవారు అనమాట. యాక్చువల్గా చాలా పెద్దది తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇది దొరికింది. ఇది పాపకు వద్దంట, తినెక్కదంట, తినికి వేరేది ఆర్డర్ పెట్టమంటుంది. ఇంకా తనకి సర్కిల్ కావాలంటే, ఇది స్క్వేర్ కదా, స్క్వేర్ నాకు వద్దమ్మా అంటుంది అనమాట. ఇలా ఉంటది మా పిల్లలతో. చూడాలి ఈరోజు వదులుతుందా, మంచిగా రేపు వాడేస్తారు. గాలి వదిలేస్తే మాత్రం ఎక్కడో లీక్ ఉన్నట్టు, ఇంకా దాన్ని రిటర్న్ చేసేటట్టు మనకు ఆప్షన్ లేదు. ఇక్కడ కూడా గాలి కొట్టాం అన్నమాట, ఇది కూడా గాలి కొట్టాం. ఇది మరి కొంచెం కొడతాం కదా, అది ఇప్పుడు కప్పు పెట్టినప్పుడు వదిలిసిందే, ఇది ఎక్కిపోతుంది. అవునమ్మా ఎక్కు. గీత నువ్వు కూర్చో, గీత కూర్చో, నీకు కొత్తది కొంటారు అందరు. మీరు మీ పిల్లలకి ఇలాంటివి ఏమైనా కొంటే మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం ఇది వాడడము, ఇంట్లో ఉండడం కూడా కదనని. ఎప్పుడు పెద్ద పెద్ద ఇంట్లో చూడడం, టీవీలో చూడడం, స్విమ్మింగ్ పూల్ అన్నట్టు అలా ఉండదు అనమాట. బట్ చాలా బాగుంది, చిన్నగా క్యూట్గా అనిపిస్తుంది. రేపు వీళ్ళకి స్నానం చేయించినప్పుడు చూడాలి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. మేమైతే ఇప్పుడే డిన్నర్ కూడా చేసేసాం అనమాట. ఇంకా గీత పప్పు పడుకుందే లెగిసిపోయింది. మెయిన్ మా లెనీషే పాప అసలు ఆగట్లేదు కదా నాని.
అది ఊదుతున్నప్పటి నుంచి ఎంతంత అల్లరి కాదు లెనిషా బాబు అయితే అని అరిసి ఎక్కిపోయింది అనమాట ఇప్పుడు. సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఆన్ చేస్తున్నానండి. మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా, బాబాయ్, థ్యాంక్ యూ.